హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐ క్లర్క్ ఆర్ జూనియర్ అసోసియేట్ ఎగ్జామ్ ఫిబ్రవరి 22 రోజు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళ కోసం అండి ఈ వీడియో. అదే స్పెషల్గా అయితే హౌస్ వైఫ్స్ కోసం, ఎవరైతే బిగినర్స్ ఫస్ట్ టైం రాస్తున్నారో ఎగ్జామ్ వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎగ్జామ్ రోజు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియో అండి. ఫిబ్రవరి 22 అంటే ఈ సాటర్డే కదా, సో ఈ సాటర్డే ఉన్న వాళ్ళైతే తప్పకుండా వీడియో చూడండి. అలాగే ఈ వీడియో 27th, 28th అండ్ మార్చ్ 1 రోజు ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. మీకే షిఫ్ట్ పడిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా, సో ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు, మన సమయం రానే వచ్చింది. సో మీరైతే ఈ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ మన దగ్గర ఉండేవే. కాకపోతే ఏంటంటే ఒకలాంటి చిన్న టెన్షన్ ఉంటుంది కొత్తగా రాసే వాళ్ళకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు ఇప్పటివరకు ఏదైతే ప్రిపేర్ అయి ఉన్నారో, మనకి 3 సెక్షన్స్ ఉంటాయి కదా, 1 అవర్ ఎగ్జాము. ఆ 3 సెక్షన్సే మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఈ 2 డేస్ కూడా. లేదు 27th, 28th అండ్ మార్చ్ 1 ఆ డేట్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ముందైతే చూద్దాము. ఆ రోజు ఎగ్జామ్ రోజు ఫిబ్రవరి 22కి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఎగ్జామ్ రోజు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. మీరు ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కాల్ లెటర్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ రోజు తీసుకెళ్లాల్సింది మీరు డౌన్లోడ్ చేసుకున్న కాల్ లెటర్ ఆర్ హాల్ టికెట్ అనుకోండి, అడ్మిట్ కార్డ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. సో కాల్ లెటర్ పైన మీ ఫోటో మీరు ఫిక్స్ చేయాలి. సో మీరు ఫోటో ఏదైతే మీరు అప్లోడ్ చేశారో ఆన్లైన్లో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేశారో ఆ ఫోటోనే మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది కాల్ లెటర్ పైన. నెక్స్ట్ వచ్చేసి మనకి జిరాక్స్ ఆఫ్ ఆర్ ఫోటో కాపీ ఆఫ్ ఐడి ప్రూఫ్ అని ఇచ్చారు మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో. ఏంటంటే జిరాక్స్ ఐడి ప్రూఫ్, ఒరిజినల్ ఐడి మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో సో ఆ ఒరిజినల్ ఐడి దాని జిరాక్స్ మీరు కాల్ లెటర్కి స్టాపుల్ చేయాలి. అర్థమైంది అనుకుంటా. ఒరిజినల్ ఐడితో పాటు ఆ ఐడి జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. అది కూడా మీరు కాల్ లెటర్కి పిన్ చేయాలి బ్యాక్ సైడ్. ఓకే, కాల్ లెటర్ తీసుకెళ్ళాలి, కాల్ లెటర్ పైన ఫోటో అతికించాలి, కాల్ లెటర్కి మన ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో దాని జిరాక్స్ స్టాపుల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎక్స్ట్రా అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ తీసుకురండి అని మెన్షన్ చేశారు. అంటే మీరు ఫోటో ఏదైతే ఇక్కడ పేస్ట్ చేశారు, ఇక్కడ అంటించారు కాల్ లెటర్ పైన, అది కాకుండా ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. ఇంకా ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్, ఇది ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటున్నాడు. అది ఏమేమి తీసుకెళ్ళొచ్చో చూద్దాం. మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీరు ఏ ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళండి. ఇక్కడ మెన్షన్ చేసిన ఒక 10 ఐడి ప్రూఫ్స్ చెప్పాడు. మీ దగ్గర పాన్ కార్డు, పాస్పోర్టు, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, ఈ ఆధార్ విత్ ఫోటో, ఎంప్లాయ్ ఐడిని ఒరిజినల్, ఐడి కార్డ్ ఇష్యూడ్ బై కాలేజ్. ఓకే, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ అన్ అఫీషియల్ లెటర్ హుడ్ అని ఒక 10 ఇచ్చాడు. రేషన్ కార్డు అండ్ లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేవి నాట్ అలౌడ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన 10లో మీ దగ్గర ఏది ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏంటంటే మీరు అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో, ఓకే, ఆ నేము మీరు అప్లికేషన్లో ఇచ్చిన నేమ్ అంటే కాల్ లెటర్లో ఉన్న నేము మీ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ మీ ఒరిజినల్ ఐడిలో ఉన్న నేమ్ సేమ్ ఉండాలి. ఓకే, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. నేమ్ అయితే ఖచ్చితంగా సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు నా నేమ్ ఉందనుకోండి, ఫస్ట్ నా నేమ్ ఉంటుంది, తర్వాత సర్ నేమ్ ఉంటుంది. కొంతమందిది ఫస్ట్ సర్ నేమ్ ఉంటుంది, తర్వాత నేమ్ ఉంటుంది. ఓకే, మీరు అప్లికేషన్లో ఈ కాల్ లెటర్లో ఉన్న నేము మీరు తీసుకెళ్ళే ఐడిలో ఉండే నేమ్ సేమ్ ఉండాలి. ఓకే, అది ఇంపార్టెంట్ అన్నట్టు, మస్ట్ అండ్ షుడ్. అవి 2 టాలీ కాకపోతే మిమ్మల్ని అలో చెయ్యరు. ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళే చూద్దాం, వాళ్ళ పేరు మార్చుకుంటారు కాబట్టి దాని సంగతి ఏందో కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఐడి జిరాక్స్ ఏమో కాల్ లెటర్కి స్టాపుల్ చేయాలి. ఎక్స్ట్రా 2 ఫోటోలు తీసుకెళ్ళండి. ఓకే, ఇంకా ఇక్కడ చూద్దాం. ఈ 10 ఏవైతే ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. ఆధార్ కార్డు పట్టుకెళ్ళచ్చు, పాన్ కార్డు, పాస్పోర్టు,
పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి విత్ ఫోటో. ఇక్కడ ఏం చెప్తుండే, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటో, వీటిపైన మీ ఫోటో కూడా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే. ఇంకా ఈ మ్యారేజ్ అయిన వాళ్ళది సర్నేమ్ చేంజ్ అవుతుంది కదా, ఈ సర్నేమ్ చేంజ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర ఆధార్ కార్డే ఉండి మీరు తీసుకెళ్ళినట్లయితే, మీరు అప్లికేషన్లో ఇచ్చిన నేము ఆధార్లో ఉన్న నేము సేమ్ కాకపోతే ఇక్కడ ఇచ్చాడు, ఇన్ కేస్ ఆఫ్ చేంజ్డ్ దేర్ నేమ్స్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ దే ప్రొడ్యూస్. వాళ్ళని కూడా అలో చేస్తారు నేమ్ చేంజ్ ఉంటే, కానీ ఎప్పుడు మీరేం పట్టుకెళ్ళాలి, ఇక్కడ మెన్షన్ చేశాడు, ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, లేదంటే ఒరిజినల్ గెజిట్ నోటిఫికేషన్, లేదు అంటే అఫిడవిట్ ఇన్ ఒరిజినల్. ఓకే. ఈ మూడిట్లో మీ దగ్గర ఏది ఉన్నా అది తీసుకెళ్ళండి. ఓకే. మళ్ళీ ఇవి ఎక్కడ దొరుకుతాయి అక్క అనేసి మాత్రం మీరు అడగొద్దు, మీ దగ్గర ఉంటుంది కదా మ్యారేజ్ సర్టిఫికేట్. ఓకే. మీరు ఇది తీసుకొని వెళ్ళండి. మీరు ఏది తీసుకెళ్ళిన ఐడి వాటిది మాత్రం జిరాక్స్ తీసుకొని వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ ఇవైతే తీసుకెళ్లాల్సినవి, కాల్ లెటర్ విత్ ఫోటో, జిరాక్స్ కాపీ ఆఫ్ ఐడి ప్రూఫ్, స్టాపుల్ విత్ కాల్ లెటర్, 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్, మీ దగ్గర గమ్ము అదే ఫెవిస్టిక్ ఉంటే ఫెవిస్టిక్ తీసుకొని వెళ్ళండి, గమ్ము తీసుకొని వెళ్ళండి. ఓకే. పేస్ట్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళు ఇస్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఈ ఫోటో అయితే ఫిక్స్ చేసుకొని వెళ్ళండి, సేమ్ ఉండాలి. మీరు ఈ ఫోటో కూడా ఏ ఫోటో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పట్టుకెళ్ళొద్దు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో ఆ ఫొటోసే యూజ్ చేయాలి, ఆ ఫోటోనే పట్టుకెళ్ళాలి. ఈ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ అయినా మీరు ఇక్కడ అతికించే ఫోటో అయినా కాల్ లెటర్ పైన. ఓకే. ఆ ఫోటో మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఫోటో సేమ్ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనది ఐ క్యాప్చర్ చేస్తారు, తంబు చెక్ చేస్తారు, అన్నీ చేస్తారు కదా, సో అక్కడ కూడా మనది మ్యాచ్ అవ్వాలి ఫోటో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అయిపోయింది కదా, సిగ్నేచర్ కూడా మీరు ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యాక మీరు ఎక్కడ సిగ్నేచర్ చేయమన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎలా అయితే సిగ్నేచర్ ఇచ్చారో అలానే సైన్ చేయాలి ఎక్కడైనా. ఓకే. మీకు కాల్ లెటర్లో సైన్ చేయాల్సి ఉంటుంది, అది ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో ఇన్విజిలేటర్ చేయమన్నప్పుడు మీరు మీ కాల్ లెటర్లో సైన్ చేయండి. ఇది మీరు ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మిమ్మల్ని అలో చేస్తారు. అందుకే మీకు రిపోర్టింగ్ టైం ఇచ్చాడు, అంటే 1 అవర్ ముందే వెళ్ళాలి మనం అక్కడికి. ఎగ్జామ్ 9కి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి 9కి స్టార్ట్ అవుతుంది అనుకోండి, 1 అవర్ ముందే వెళ్ళాలి. నేను ఇక్కడ మెన్షన్ చేశాను షిఫ్ట్ టైమింగ్స్. ఓకే. షిఫ్ట్ 1 మార్నింగ్ వాళ్ళది రిపోర్టింగ్ టైం 8 AM అని ఇచ్చాడు. 8కి అక్కడ లైన్ ఫామ్ అవుతుంది, మిమ్మల్ని అలో చేస్తూనే ఉంటారు 8 నుంచి. ఓకే. ఎందుకంటే మన బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి. ఓకే. ఇంకా సిస్టమ్ అలొకేషన్ చేస్తారు మనకి. ఇక్కడ ఏముంది, ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్, 1 అవరే కదా ఎగ్జామ్. ఫస్ట్ షిఫ్ట్ 9 to 10 ఉంటుంది. సో ఇవి సెకండ్ షిఫ్ట్ 11:30 to 12:30, థర్డ్ షిఫ్ట్ 2 to 3 PM, ఫోర్త్ షిఫ్ట్ 4:30 to 5:30 PM. ఈ రిపోర్టింగ్ టైం కల్లా మీరు అక్కడ ఉండాలి, మిమ్మల్ని అలో చేస్తారు, అది కంపల్సరీ. ఇప్పుడు మనం గ్రూప్స్ రాసేటప్పుడు కూడా అంతే, ముందే వెళ్ళమని చెప్తారు కదా, మీరు 9కి వెళ్తా అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది, మిమ్మల్ని అలో చేయొచ్చు చేయకపోవచ్చు. సో 9కి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది మీకు. ఓకే. ముందే వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఈ 8కి మీరు అక్కడ ఉండాలంటే మీరు స్టార్ట్ అయ్యే లొకేషన్లో మీరు ఇంకొక 1 అవర్ ముందే స్టార్ట్ అవుతే ఇక్కడికి వెళ్ళడానికి ఉంటుంది. మీరు ఆ టైమింగ్స్ మీరు చెక్ చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి మీ లొకేషన్ నుంచి. సో ఇంకేం తీసుకెళ్ళాలి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, సో టెన్షన్ పార్టీస్, టెన్షన్ అని ఏం లేదు. సో వాటర్ బాటిల్ తీసుకెళ్తే ఏంటంటే కొంచెం మనకి టెన్షన్ తగ్గితే వాటర్ తాగండి, డీహైడ్రేట్ అయిపోకుండా, ఆ టెన్షన్ ఉంటుంది కదా, డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్గా ఉండాలి. రిపోర్టింగ్ టైం అక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి లైన్లో నిలబడ్డప్పుడు, లేదంటే మీ ఐడి చూపించేటప్పుడు సార్ వాళ్ళతో గొడవ వేసుకోవడం అట్లాంటివి ఏమీ చేయొద్దు. ఓకే. ఇంకొకటి ఏంటి, అటెంప్ట్స్ ఎన్ని ఇవ్వాలి, మనకి ఉన్న 100 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ ఉంటే పోయినసారి ఏమైందంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఓకే. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల కట్ ఆఫ్ అనేది తగ్గింది కేటగిరీ వైజ్లో. ఓకే. ఈసారి నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి తక్కువ ఉన్నాయి. ఓకే. సో మీరు కట్ ఆఫ్ రీచ్ కావాలి, మీకు సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ లేదు కానీ ఓవరాల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వాలనేది, ఇప్పుడు బిగినర్స్ అయితే
ఒక 60 అటెంప్ట్స్ ఇవ్వాలని పెట్టుకోండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ఒక 70-80 అటెంప్ట్స్ ఇచ్చొస్తారు. ఓకే. ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు మీరు బిగినర్స్ అయితే ఇదైతే మీరు ఫస్ట్ అనుకోవాలి. అనుకోని వెళ్ళాలి. నేను ఈరోజు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌లో 60 అటెంప్ట్స్ ఇస్తాను. అంటే 60 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి మీరు. ఈచ్ 60 అనుకోండి. మళ్ళీ ఇట్లా కూడా చూసుకోవాలి సెక్షన్ వైజ్. ఒక సెక్షన్‌లో 20, ఒక సెక్షన్‌లో 10, ఒక సెక్షన్‌లో 30 అట్లా. మీరు రీజనింగ్ పర్ఫెక్ట్ అనుకోండి, అందులో ఎక్కువ ఇవ్వండి అటెంప్ట్స్. అది కూడా కరెక్ట్‌గా ఇవ్వాలి ఆన్సర్స్. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చనుకోండి, ఇంగ్లీష్‌లో పారాజెంబుల్ అవి ఉంటాయి కదా ఈజీగా. ఎర్రర్ కరెక్షను, గ్రామర్‌వి కాకుండా మిగతావి ఉంటాయి కదా అవి కూడా. అట్లా ఒక్కొక్క సెక్షన్‌లో ఇప్పుడు ఒక ఇంగ్లీష్‌లో 20, రీజనింగ్‌లో 20, ఇంకా క్వాంట్‌లో 20 ఇట్లా ఇవి ఖచ్చితంగా ఇవ్వాలి టైం అయ్యేలోపు. అక్కడ టైమర్ మనకి రన్ అవుతూనే ఉంటుంది సెక్షన్ వైజ్ స్పీడ్‌గా. ఓకే. ఆ లోపు 1 అవరే కదా మనకున్నది కూడా. సో, మీరు క్వెషన్‌ని చూసుకుంటూ ఆగిపోయారనుకో, ఒక క్వెషన్ రాలేదనుకో, మళ్ళీ నెక్స్ట్ మూవ్‌కెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోవాలి. అదే క్వెషన్ రాలేదని అక్కడ కూర్చుంటే మీకోసం సమయం మాత్రం ఆగదు. ఉన్న ఒక్క గంటే కాబట్టి టైం అయితే రన్ అవుతూనే ఉంటది. అయిపోతది. సో, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఒకటి పెట్టుకొని వెళ్ళండి 60 అటెంప్ట్స్ ఇవ్వాలని. లేదు మీరు అన్నిట్లో పర్ఫెక్ట్ అనుకోండి, ఒక 70-80 అటెంప్ట్స్ ఇవ్వండి. మ్యాక్సిమం కట్ ఆఫ్ 65 వరకే ఉంటుంది. 65, 70 మధ్యలో ఉంటుంది ఓపెన్ వాళ్ళకి. ఇంకా కేటగిరీస్ వాళ్ళకి, రిజర్వ్డ్ వాళ్ళకి కొంచెం తక్కువే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అది ఇంకా చెప్పలేము. కాకపోతే సో, మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీరైతే ఖచ్చితంగా 60 అటెంప్ట్స్ ఇచ్చి రావాలి. 1 అవర్ మీరు ఎగ్జామ్ హాల్ బయటకొచ్చేటప్పటికి మీరు ఎగ్జామ్ సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిట్ చేయడానికి ముందు సబ్మిట్ అయినాక మీకు ఒకటొస్తుంది మీకు సిస్టమ్ పైన. మీరు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశారు ఒక్కొక్క సెక్షన్‌లో అనేది మనకి సమ్మరైజ్ లాగా వస్తది. అక్కడ చూసుకోండి. మీకు ఇచ్చిన రఫ్ షీట్‌లో మీరు అవి వేసుకోండి. మీరు ఎన్ని అటెంప్ట్ చేశారో తెలుస్తుంది. ఓకే. ఇంకొకటి ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, డోంట్ థింక్ అబౌట్ ద ఫ్యామిలీ మెంబర్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. ఇప్పుడు ఇది ఎందుకు మెన్షన్ చేశానంటే, ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు కదా మమ్మీ అయినా కానీ డాడీ అయినా కానీ. సో, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ పిల్లల గురించి సో థింక్ చేస్తారు మ్యాక్సిమం. సో, మావాడు ఏం చేస్తున్నాడు, పెద్దోడు ఏం చేస్తున్నాడు, చిన్నోడు ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో, మా అత్త అన్నం పెట్టిందో లేదో, ఇట్లాంటివి కొన్ని సిల్లీగా ఉంటాయి. అంటే యాజ్ ఎ మదర్ నేను చెప్తున్నాను. సో, మదర్స్ అమ్మలు అంటేనే అంతే కదా, పిల్లల గురించి ఆలోచిస్తారు ఎక్కడున్నా. కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం వీళ్ళ గురించి ఏం ఆలోచించదు. మీ ముందు మీరు అటెంప్ట్ చేసే సెక్షన్లో ఉన్న క్వశ్చన్సే మీ ముందు ఉండాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే, మీరు సెక్షన్ వైజ్ చూస్తున్నప్పుడు సో మీకు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మీకు తెలుసు కదా ఇంగ్లీషు, క్వాంట్ తీసుకున్నారనుకోండి. సో, మీకు ఈ రైట్ సైడ్ మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ పైన క్లిక్ చేయండి. ఓకే. మీరు డిఐతో మాత్రం స్టార్ట్ చేయొద్దు. ఓకే. ఫస్ట్ డిఐ స్టార్ట్ చేయొద్దు. మీకు రాంగ్ నెంబర్ సిరీస్ కానీ, మిస్సింగ్ నెంబర్ కానీ వస్తే సో నెంబర్ సిరీస్ అటెంప్ట్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇవంతా కాదక్క అంటే మీరు అప్రాక్సిమేషన్స్ ఉంటాయి కదా, అదే సింప్లిఫికేషన్స్. సో, అవైతే స్పీడ్గా చేయండి. ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాడు అప్రాక్సిమేషన్స్. ఓకే. బిగినర్స్ వీటితో చేసుకోవచ్చు. మాకు అదైతే ఈ ఆన్సర్ కూడా తెలిసిపోతుంది చేస్తుంటే. మీరు అప్రాక్సిమేషన్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీజనింగ్ తీసుకోండి. రీజనింగ్లో మీరు పజిల్స్తో అస్సలే స్టార్ట్ చేయొద్దు. ఓకే. పజిల్తో స్టార్ట్ చేయొద్దు. మీకు సిలాజియమ్స్ వస్తే సిలాజియమ్స్. ఓకే. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్, వీటితో స్టార్ట్ చేసుకోండి. ఈజీ అయిపోతుంది మీకు. ఓకే. ఇంకా కోడింగ్ ఉంటుంది కదా. ఓకే. సో, ఆ కోడింగ్తో స్టార్ట్ చేసుకోండి. ఓకే. మీరు మాత్రం టెన్షన్ పడద్దు, డీహైడ్రేట్ అవ్వద్దు. మీకు టైం ఇస్తారు, 1 అవర్ ముందే వెళ్తారు కదా. సో, మీకు సిస్టమ్ అలొకేట్ చేసినాకైనా చేయకముందైనా వాష్రూమ్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోండి. 1 అవర్ మీరు ఇన్ని రోజులు కష్టపడ్డది వేరు, మీరు ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చింది. మీరు ఏం చేయాలనుకున్నా ఈ ఒక్క గంటలోపే చేయాలి. మీ సక్సెస్ అంతా ఎక్కడ డిపెండ్ అయింది, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వెళ్తాం. మెయిన్స్ కూడా క్వాలిఫై అయితేనే మనకు జాబ్ వస్తుంది. అంటే ఏంటి, ప్రిలిమ్స్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు ఈ 1 అవర్లో ఏదైతే
చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 1 అవర్లో మీరు ఇచ్చే క్వశ్చన్స్, మీరు అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ అక్యురసీ ఇంపార్టెంట్. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా మనకి. నెగిటివ్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి, మర్చిపోవద్దు. సో మీరు ఏది ఇచ్చినా రైట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఏదో ఒకటి పెడదాంలే అని మాత్రం అస్సలు పెట్టద్దు బ్యాంక్ ఎగ్జామ్స్లో. సో ఇవి నేను మీకు ఇచ్చే సజెషన్స్. ఇంకొకటి ఏంటంటే రఫ్ షీట్ మేనేజ్మెంట్ అని చెప్పాను, ఇక్కడ రాశాను. ఎందుకు అని అంటే మీకు రఫ్ షీట్ ఇస్తారు. ఓకే, రఫ్ షీట్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇది రఫ్ షీట్ ఇచ్చారనుకోండి. సో మీరు ఏం చేయాలంటే ఇట్లా ఒక హాఫ్ చేసుకోండి పాసిబుల్ అయితే. ఓకే, ఏంటి ఇప్పుడు మీరు క్వాంటి చేస్తున్నప్పుడు ఇటు సైడ్ యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం సిస్టమ్ వైపు చూస్తుంటాం కదా. ఆన్సర్ పెట్టేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఇక్కడ ఏదైతే సాల్వ్ చేస్తారో ఆన్సర్ అక్కడ ఉంటుంది, మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇట్లా హాఫ్ చేసుకున్నప్పుడు. లేదంటే ఇక మీకు ఇష్టం వచ్చి నా రఫ్ షీటే నేనే ఎక్కడైనా చేస్తాను అని అంటే అది మీ ఇష్టం. రఫ్ షీట్లో అట్లా మీకు క్లమ్జీగా ఉంటుంది చూడ్డానికి. సో ఇట్లా ఆఫ్ చేసుకుంటే ఏంటంటే ఈజీ అవుతుంది. మీరు ఏ క్వశ్చన్ అయితే ఇక్కడ సాల్వ్ చేస్తారో అది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది మీ ఇష్టం. ఇది నేను ఇట్లా చేస్తాను కాబట్టి రఫ్ షీట్ ఇట్లా హాఫ్ చేసుకొని చేస్తాను నేను అటెంప్ట్ చేసేటప్పుడు. సో నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చెప్పిన, అది మీ ఇష్టం. మీరు రఫ్ షీట్ ఎట్లా యూజ్ చేసుకున్నారు అనేది. ఇంకొకటి ఏంటంటే కాల్ లెటర్లో మీరు సైన్ మాత్రం ఇన్విజిలేటర్ చేయమన్నప్పుడు చేయండి ఒకటి. రెండోది మీకు సిస్టమ్ అలొకేట్ చేసినప్పుడు ఆ సిస్టంలో మీ నేము, మీరు కాల్ లెటర్లో ఉన్న మీ నేము, మీ రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఇన్విజిలేటర్కి మీరు అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మీరు సరిగ్గా కూర్చోమని కూడా చెప్తారు. అంటే ఇప్పుడు మన లెగ్స్ సిపియూకి తాకడం అట్లా చేస్తే సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. సో ప్రాపర్గా కూర్చోండి. ఇంకొకటి కీబోర్డ్ ఎక్కువ యూజ్ చేయొద్దు. కీబోర్డ్తో యూజ్ ఉండదు మ్యాక్సిమం. సో మీరు మౌస్ని ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి వస్తుంది. సో మీరు టైమర్ కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు, పైన సెక్షన్ అయిపోవడానికి ఇంకెంత టైం ఉందని. ఇంకొకటి ఏంది, ఎస్బీఐ క్లర్క్ మనకి తెలుగులో కూడా ఉంది కదా. సో ఆ లాంగ్వేజ్ సెలెక్షన్ కూడా మీకు అక్కడ వాళ్ళు చెప్తారు. మనకి సిస్టమ్ అలొకేట్ చేసినాక మన రిజిస్ట్రేషన్ నెంబర్తో వస్తుంది కదా, మన పాస్వర్డ్ మీ కాల్ లెటర్లో ఉంటుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి కూర్చుంటే వాళ్ళు స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీకు హ్యాండ్ రైటింగ్ శాంపుల్ కూడా ఉంటుంది, మీకు సిస్టంలో వస్తుంది. హ్యాండ్ రైటింగ్ శాంపుల్ ఖచ్చితంగా మీరు కాల్ లెటర్లో రాయాలి, అది మాత్రం కంపల్సరీ. ఓకే, అదైనాక మీరు లాంగ్వేజ్ సెలెక్షన్ అప్పుడు మీకు ప్రాబ్లం అనిపిస్తే ఇన్విజిలేటర్ని మీ చెయ్యి పైకెత్తి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వాళ్ళని పిలుచుకొని మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. మొహమాట పడద్దు ఎగ్జామ్ రాసేటప్పుడు. అయ్యా అడిగితే పక్కోడు ఏమనుకుంటాడో అని మాత్రం ఆలోచించద్దు. మనకు పక్కోనితో అవసరం లేదు. మనకు తెలుగులో కంఫర్ట్గా ఉంటే సో తెలుగు లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. ఇంగ్లీష్ కంఫర్ట్గా ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అమ్మలు మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో బాగా అటెంప్ట్ చేయండి. అక్యురసీ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. సో ఇది మర్చిపోవద్దు. నాకు యాక్చువల్గా గుర్తులేదు కానీ మెయిన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇది తీసుకెళ్లాల్సి ఉంటుంది అనుకుంటా, ప్రిలిమ్స్ కాల్ లెటర్. ఓకే, మీరైతే దాచిపెట్టుకోవడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో విషయం మర్చిపోయానండి చెప్పడం. గర్ల్స్ విమెన్స్ ఎవరైతే ఉన్నారో మీరు హ్యాండ్కి గోరింటాకు పెట్టుకోవడం లాంటివి ఏం చెయ్యొద్దు. ఓకే, ఎందుకంటే అక్కడ మనది తంబు కూడా చెక్ చేస్తారు. ఓకే, ఇదైతే కంపల్సరీ నాట్ అలౌడ్. ఇది ఉంటే మిమ్మల్ని ఎగ్జామ్కి అలౌ చెయ్యరు. ఓకే, మీ తంబు డిటెక్ట్ అవ్వాలి కదా. సో ఓకే, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇచ్చిన రఫ్ షీట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు తీసేసుకుంటారు, మీ కాల్ లెటర్ మీకు ఇచ్చేస్తారు. ఓకే, మీకు ఇచ్చిన రఫ్ షీట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డు, సిస్టమ్ నెంబరు, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. అలానే ఒరిజినల్ ఐడి వెనకాల కూడా. సో ఒరిజినల్ ఐడి మనం జిరాక్స్ పెడతాం కదా,
కాల్ లెటర్‌కి దానిపైన కూడా రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. సో, ఇంకొకటేంటంటే ఈ ప్రిలిమ్స్ కాల్ లెటర్ ఏదైతే ఉందో, ఇది మనం తీసుకొచ్చాక కూడా మీరు జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే సో, మెయిన్స్ ఎగ్జామ్‌కి మీకు మెయిన్స్‌ది వస్తది హాల్ టికెట్. ఒకవేళ మీరు 2 ప్రిలిమ్స్, మెయిన్స్ 2 క్లియర్ అయితే ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళే ముందు సో, మీరు ఈ 2 కాల్ లెటర్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది.